హాయ్ అండి. ఆలోవెరా కలబంద అనే మొక్కని ఆలోవెరా కలబంద రెండు ఒకటే. ఇది పెంచుకోవడం చాలా ఈజీ. చూడండి, చిన్న పెయింట్ డబ్బాలో వేసాం మేము. ఒక మొక్క అయితే పక్కన చాలా పిలకలు వస్తూ ఉంటాయి. చాలా గుబురుగా బ్రతుకుతుంది. దీనివల్ల కూడా ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు కాళ్ళకి గట్రాను ఇది రాస్తే త్వరగా మాడిపోతుంది. అలాగే జుట్టుకి చూడండి, పక్కన చిన్న చిన్న పిలకల్లా వస్తున్నాయి. ఒక కొమ్మ ఏ నేలైనా బ్రతుకుతుంది, ఏ ప్రదేశంలో అయినా ఈజీగా బ్రతుకుతుంది. నీళ్ళు లేకపోయినా బ్రతుకుతుంది. అంత మండు జాతి మొక్క అండి ఇది. జుట్టుకి పెట్టుకోవచ్చు. జుట్టు కండిషనర్గా పనిచేస్తుంది. అలాగే మన ముఖానికి గట్రా రాసుకుంటే చాలా మృదువుగా గ్రోత్ వస్తుంది. అన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. దీన్ని జ్యూస్ కూడా చేసుకుని తాగవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు మార్నింగ్ తింటూ ఉంటారు దీన్ని, కానీ తక్కువగా తినాలి. కడుపుని క్లీన్ చేసుకుని మనం తినాలి దీన్ని. దీనిలో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి గ్రీన్గా ఉండి చుక్క లేకుండా ఉంటుంది, అది మంచిది. చుక్క ఉండి ఉన్నది మంచిది కాదు. మీరు ఎలా గుర్తిస్తారంటే, దీన్ని మనం ఆలోవెరా కట్ చేసినప్పుడు ఎల్లోలా వస్తుంది. దానికి అది ఒరిజినల్. దాన్ని మనం బకెట్లో వేస్తే ఆ ఎల్లో అంతా పోతుంది. అప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఒకటి గ్రీన్గా పట్టుగా ఉండి ముళ్ళులా ఉండి చిన్న చిన్న ఆకుల్లా ఉంటుంది, అదైతే మనం అందానికి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఈజీగా పెంచుకునే మొక్క, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మొక్క. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం వాడేటప్పుడు మన స్కిన్కి రాసుకున్నప్పుడు మనకి పడుతుందో లేదో మనం కొంచెం రాసుకుని చూడాలి. లేదా దురదలు వస్తే మాత్రం పడినప్పుడు మానేయాలి. జుట్టుకి మాత్రం రాసుకుంటే జుట్టు గ్రోత్ వస్తుంది, మృదువుగా ఉంటుంది, బాగా ఎదుగుదల బాగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు పెంచుకోండి. దీని ఉపయోగాలు తెలుసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా అందంగా ఉంది చూడండి, ఎంతో అందమైన మొక్క.